ఇది హాలు. ఇది హాల్లో ఉన్నాము. మీకు రైట్ సైడ్ లో చూస్తుంటే కిచెన్ ప్లాట్ఫారము, తర్వాత ఫ్రిడ్జ్ కూడా ఉంది చూడండి. అక్కడ ఫ్రిడ్జ్ కన్వీనియంట్ పెట్టుకోవడం కోసం. తర్వాత ఇది బెడ్రూమ్, మనం బెడ్రూమ్ వేసాం. అక్కడ ఒక ఆఫీస్ మనం వాడుతున్నాం. బెడ్రూమ్ ఉంది, అది 8x8 బెడ్రూమ్, 4x8 కిచెన్ మనం వాడాం. తర్వాత ఇది మనకు బాత్రూమ్ గా ఇట్లా చేసాం. వాష్రూమ్ గా యూజ్ చేసుకోవచ్చు. బాత్రూమ్ అండ్ వాష్రూమ్ రెండు రకాలుగా మనం తీసుకోవచ్చు. తర్వాత ఇది హాల్లా వాడుతున్నాము. అయినా కూడా ఇంకా కొంచెం మనము డైనింగ్ చేసుకోవడానికి కూడా దీనికి స్పేస్ ఉంది. ఈ రకంగా దిగేసాం. దీని సైజ్ వచ్చి 12x20. 12x20 ఎంత స్క్వేర్ ఫీట్ లో నిర్మించుకోవచ్చు? లేకపోతే పెద్దగా ప్లేసెస్ ఉన్నాయి అనుకోండి, పల్లెటూరులో అంటే పెద్ద పెద్ద ప్లేసెస్ ఉంటాయి, అట్లా కూడా నిర్మించుకోవచ్చా? పెద్ద పెద్ద ప్లేసెస్ కూడా నిర్మించుకోవచ్చు. ఇప్పుడు మేము ఒక 700 SFT మంత్రాలయంలో ఒక హౌస్ చేసాము. 700 SFTలో మనం చేసాము. వాళ్ళ బెడ్రూమ్, బాత్రూమ్ ఎంత పెద్దగానే చేసుకోవచ్చు. చిన్నగా స్టార్టింగ్ 10x15లో 10x15 అంటే 150 SFTలో ఒక రూము. ఆ రూమ్ లోనే బాత్రూమ్ సైడ్ కు కిచెన్ ప్లాట్ఫారం వస్తుంది. అది 2 lakhs రూపీస్ 150 SFTలో అది రెడీ అయిపోతుంది. దాని నుంచి 20 లక్షల వరకు కూడా ఎంత పెద్దగానే చేసుకోవచ్చు మనం. అది తీసుకుపోయే విధంగా అయితేనేమో 12x40 సైజ్ వరకు మనం ట్రాన్స్పోర్టబుల్ ఈజీ ఉంటుంది. లేదు నాకు అక్కడే ప్లేస్ చేయాలంటే మనం జాయింట్ క్యాబిన్ చేసుకోవచ్చు. 2 క్యాబిన్ అటాచ్ చేసి 2 కూడా ఫ్యూచర్లో దాన్ని షిఫ్టింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎంత పెద్దగానే మనం చేసుకోవచ్చు. దీనివల్ల కంటైనర్ హౌసెస్, కంటైనర్ షాప్స్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడికైనా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక పోర్టబుల్ టైప్, పోర్టబుల్ కంటైనర్ హోమ్స్ ఇవి.